అనకాపల్లి జిల్లా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. పండుగ పూట కూడా రైతులు కార్మికులను వస్తుండడం ప్రభుత్వానికి సిగ్గుచేటని పేర్కొంటూ రైతు సంఘాలు అఖిలపక్ష పార్టీలు మానవహారం నిర్వహించాయి. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. గతంలో హుద్హుద్ తుఫాన్ సమయంలో జరిగిన 100 కోట్ల అవినీతిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక శాసనసభ్యుడి వైఫల్యం వల్లే ఫ్యాక్టరీకి ఈ దుస్థితి ఏర్పడిందని, ఫ్యాక్టరీని నడపలేని పక్షంలో ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.